ప్రభువైన యేసుక్రీస్తు వారు తనతో ఉన్నటువంటి శిష్యులకు ఒక మాట చెప్పారండి. ఆ మాట ఏమిటంటే, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరు కూడా వెళ్ళలేరని ప్రభు చెప్పారు. ఆయన మాత్రమే మనకు మార్గము, ఆయనే మనకు జీవము, ఆయనే మనకు సమాధానమై ఉన్నాడు. మనం వెళ్ళే మార్గము పలు విధాలుగా ఉంటుందండి. ఆ మార్గములు మనకి ఎన్నో అపాయాలు పొంచి ఉంటాయి. ఏ మార్గం గుండా వెళ్ళినా మనము చాలా ఇబ్బందులకు గురవుతూ ఉంటాం. కానీ యేసయ్య మార్గము అనేది చాలా ఇరుకైన మార్గం అండి. ఈ మార్గములో అనేక పోరాటాలు ఉన్నా ప్రభు వాటన్నిటి నుంచి విడిపిస్తాడు. విమోచన క్రయధనముగా మన కోసం రక్తము చిందించాడు, మన కోసం ప్రాణం పెట్టాడు. యేసయ్య ద్వారా తప్ప మన పరలోక రాజ్యం లేదండి. యేసయ్య వలన మాత్రమే మనకు పరలోక రాజ్యము కలుగుతుంది. మరి ఈ రోజున ఆ పరలోక రాజ్యము అనేటువంటి ఆ దారిలోనికి మనం వెళ్ళాలి. ఈ దారిలోకి వెళ్ళాలంటే టిక్కెట్ కొని వెళ్ళాలి. కానీ పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఎవరి దగ్గర మన టిక్కెట్ కొననవసరం లేదండి. యేసయ్య మనకు ఆ మార్గాన్ని ఉచితంగా ఇస్తున్నాడు. ఉచితమైన మార్గము పరలోక మార్గం అండి. ఆయన మనకి ఫ్రీగా ఇస్తున్నాడు. ప్రభు అంటారు, నేనే మార్గం అంటున్నాడు. ఆయనే మార్గము. ఆ మార్గములోనికి నువ్వు రావాలి. పౌలు గారు దమస్కు మార్గం గుండా వెళుతూ ఉన్నప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా దేవుని యొక్క వెలుగు అతని మీద ఉదయించిందండి. కారణం ఏంటంటే, పౌలు గారు అప్పటికే దేవుని సంఘాన్ని హింసించేవాడండి. తన మార్గం సరైనదిగా లేదు. ఆ లేనప్పుడు పౌలు గారు దేవుని మార్గం గుండా వెళ్ళాలనుకున్నాడు. కానీ అతను వెళ్ళే మార్గము సరైనదిగా లేదు. కాబట్టి ప్రభు అతను దర్శించి సరైనటువంటి మార్గం నడిపించి పరలోకానికి నడిపించాడు. నీవు అటువంటి మార్గం నడిపించబడు. నా దేవుని వలన నువ్వు పరలోక రాజ్యములోనికి చేరుదువుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, స్తోత్రము నాయన. నేనే మార్గము, సత్యము, జీవము అని తెలియపరుచున్నారు. మీ మార్గంలోనికి మేము రావడానికి సహాయము చేయండి. ఇప్పటికే నీ బిడ్డలు వచ్చి ఉండగా తండ్రి, బిడ్డల కుటుంబాలు ఎవరైతే రాలేదో వారిని దర్శించండి, నడిపించి మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.